హలో మేడం. హలో, నమస్తే అండి. మేడం, మాక్ డ్రిల్ అనేది చేస్తున్నారు. సో మెయిన్గా చాలామందికి మాక్ డ్రిల్ అంటే ఏంటో తెలియదు, అవేర్నెస్ కూడా లేదు. అంటే 50 years బ్యాక్ మాక్ డ్రిల్ చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మాక్ డ్రిల్ అనేది రావడం జరిగింది. దేశమంతటా కూడా మనకి ఏం జరుగుతుందో కూడా తెలుసు. సో మాక్ డ్రిల్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు మనకి బార్డర్లో యుద్ధ వాతావరణం అనేది కమ్ముకొని ఉంది. ఎప్పుడైనా కూడా సివిలియన్ లివింగ్ ఏరియా మీద ఒక ఎయిర్ స్ట్రైక్ అనేది జరగచ్చు, లేదంటే ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది జరగచ్చు. అలాంటిది అనుకోకుండా జరిగినప్పుడు, ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ అటాక్ కూడా మనకి జరిగింది. అలా జరిగినప్పుడు సివిలియన్స్ అంటే దోస్ హూ ఆర్ నాట్ ట్రైన్డ్ అండర్ యూనిఫామ్ సర్వీస్, అంటే ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ అనేది వాళ్ళ లైఫ్లో లేదో, లేదంటే ఒక ఎన్సీసీ క్యాడెట్గా కూడా వాళ్ళ లైఫ్లో లేరు, అలాంటి వాళ్ళు సడన్గా వాళ్ళు ఎలా కాపాడుకుంటారు? సివిలియన్ పీపుల్ కోసం ఈ మాక్ డ్రిల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ టీం అందరూ కలిసి మార్నింగ్ నుంచి ఒక డెమోగా ప్రాక్టీస్ చేయించారు ఈ గ్రౌండ్లో. ఈవినింగ్ దానికి సంబంధించిన రియల్ ప్రాక్టీస్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఎప్పుడైనా మీకు ఇలాంటి రైడ్ అనేది మీ దాని మీద జరిగినప్పుడు, బాంబ్ బ్లాస్ట్ అయినా కానీ ఏదైనా జరిగినప్పుడు మీకు దగ్గరలో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఉండదు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రావడానికి టైం పట్టచ్చు, ఒక 10 minutes పట్టచ్చు, 20 minutes పట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ వైడ్ మనకి పబ్లిసిటీ జరిగింది, మీకు ఎప్పుడైనా జరగచ్చు రైడ్, అన్ని డిపార్ట్మెంట్లు మీకు హెల్ప్ చేస్తాయని. ఈ 10-20 minutesలో కూడా మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, మీ లైఫ్స్ అనేది, ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉంటే కనుక సిస్టమేటిక్గా ఎలా బయటికి రావాలి అంటే తొక్కేసలాట జరగకుండా, కంగారు పడకుండా. నెక్స్ట్ వితిన్ 10 minutesలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్కి ఎలా మిమ్మల్ని రీచ్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే మేము కూడా మీకోసం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం అన్న కోఆర్డినేషన్ని కల్పించడం కోసం మార్నింగ్ నుంచి ఇక్కడ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇదే జరుగుతుందండి. ఓకే, అంటే ఇప్పటి వరకు అంటే నార్మల్గా మార్నింగ్ ట్రయల్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారా? అంటే వీళ్ళందరూ స్టూడెంట్స్ అన్నమాట? వీళ్ళందరూ ఎన్సీసీ క్యాడెట్స్ అండి. అంటే ఇప్పుడు ఒక మాక్ డ్రిల్ అనే పబ్లిసిటీ ఇప్పుడు వాట్సాప్ ఉండడం మూలంగా, టెక్నాలజీ ఉండడం మూలంగా ఏదైనా ఒక సెంట్రల్లో అనుకున్నారు, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రతి పర్సన్ చేతిలో ఉంటుంది. అంటే మీరు ఒక పాంప్లెట్ అంటించాల్సిన అవసరం లేదు, ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేకుండానే ఇది అంటే ఒక మాక్ డ్రిల్ అనేది జరుగుతుందని అందరికీ వచ్చేసింది. కాకపోతే ఆ డ్రిల్ అనేది సిస్టమేటిక్గా ఫాలో చేయాలి. అంటే ఇప్పుడు సిస్టమేటిక్గా ఎలా రావాలి బయటకి, తొక్కిసలాట జరగకుండా. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని 10 minutesలో రీచ్ అవుతుందంటే మీరు చాలా ధైర్యంగా ఉండొచ్చు, అవునా, భయపడిపోకుండా. నెక్స్ట్ ఎప్పుడైనా లైట్స్ ఆఫ్ అన్న సిగ్నల్ వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆటోమేటిక్గా వాళ్ళకి సిగ్నల్ వెళ్తుంది, గవర్నమెంట్ నుంచి కోఆర్డినేషన్, వాళ్ళు లైట్స్ ఆఫ్ చేస్తారు, మీరు లైట్స్ ఆఫ్ చేయాలి. సైలెన్స్ అన్నప్పుడు సైలెన్స్గా ఉండాలి. ఇది ఫస్ట్ నేను ఆర్మీ యూనిట్కి అటాచ్ అయ్యండి మేము నేర్చుకున్నది ఏంటంటే FCBCలో ఫస్ట్ ఏంటంటే ఫీల్డ్ సిగ్నల్ అనేది ఉంటుంది. అంటే మాట్లాడొద్దు, అంటే ఎన్ని అవర్స్ అన్నా మీరు మాట్లాడొద్దు, సైలెన్స్ మెయింటైన్ చేయండి, అప్పుడు మీ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. వాళ్ళు లైట్స్ ఆఫ్ అంటే లైట్స్ ఆఫ్ చేయండి, మీరు సైలెంట్గా ఉండండి. ఇళ్ళల్లోని ఒక సైరన్ వచ్చిందా, ఒక సిగ్నల్ వచ్చిందా, ఆ డ్రిల్ మీరు ఫాలో అవుతేనే ఇది సక్సెస్ అవుతుంది. అందులో ఏది ఫాలో అవ్వకపోయినా వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరైతే ఇక్కడ ప్లాన్ చేస్తారో. అండర్స్టూడ్. దేశం మీద పోరాడడానికి మనకి మాక్ డ్రిల్ అనేది యూజ్ అవుతుంది అంటారు? డెఫినెట్లీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.